ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈ 2024 కార్తీక పౌర్ణమి మహాపౌర్ణమి అంటారు. అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం పౌర్ణమి వచ్చినందున ఈ పౌర్ణమి చాలా విశేషం. ఈరోజు ఉదయం నుండి ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో లలిత అమ్మవారిని పూజించాలి. చంద్రుణ్ణి కూడా పూజించాలి. ఈ పూజలో గౌరమ్మను చేసుకొని గంధంతో చందమామను కూడా చేసుకోవాలి. మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు సూర్యచంద్రులు కాబట్టి చందమామ కనిపించే విధంగా కూర్చొని పూజను చేసుకోవాలి. మనకు 27 నక్షత్రాలు కాబట్టి చందమామను నక్షత్రాలను తడిబియ్యం పిండితో చలివిడిని చేసి దానితో చేసుకోవాలి. ఇలా ఈ నక్షత్రాలపై పువ్వొత్తులను వేసి చంద్రునికి హారతి ఇవ్వాలి. ఈ పూజలో నైవేద్యం తడిబియ్యం చలివిడి వడపప్పు మాత్రమే. ఇంకా పండ్లు తాంబూలం నారికేళం సమర్పించాలి. లలితా పారాయణం పఠించడం చాలా విశేషం. ఈరోజు ఆవునేతిని చిన్న పళ్ళెంలో తీసుకొని దానిలో చంద్రుణ్ణి చూస్తూ కోరుకున్నట్లయితే కోరికలు తీరుతాయి. అద్దంలో చందమామను దర్శించుకోవాలి. రోజు ముఖ్యంగా జ్వాలాతోరణం క్రింద 3 సార్లు తిరిగితే వారికి యమబాధలు పోయి ఈశ్వరానుగ్రహం లభిస్తుంది. ఓం నమ శివాయ.